తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావహులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపిస్తూ పదవులు ఇచ్చారు. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో వీరంతా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు. నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి నియమించారు. జనక్ ప్రసాద్ కు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు అప్పగించింది. తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బెల్లయ్య నాయక్ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను అప్పగించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గిరిధర్ రెడ్డిని నియమించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్రెడ్డి రామరెడ్డికి తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.